బాధ ఏం తెలుసా, చాలా ఎక్కువ బాధ ఉంది అన్నకి. అన్న బాధ ఏంటంటే నేను సీఎం, మీకు దండం పెడతా నా గురించి మాట్లాడరు, నా గురించి ఓ ముచ్చడి తీయరి. నన్ను కేటీఆర్ తిడుతున్నాడు, నన్ను హరీష్ రావు తిడుతున్నాడు, నన్ను బీఆర్ఎస్ వాళ్ళు తిడుతున్నారు, నన్ను బీజేపీ వాళ్ళు పొల్లు తిడుతుర్రు. నేను ఒక ముఖ్యమంత్రిని, నన్ను పట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు తిడుతుర్రు, బీజేపీ వాళ్ళు తిడుతుర్రు, ప్రతిపక్ష పార్టీ లీడర్లు తిడుతుంటే మీరు ఎమ్మెల్యేలు మంత్రులు మీరు ఎందుకు మాట్లాడతలేరు? మా ముఖ్యమంత్రి ఎట్లా తిడతారు మీరు? మేము 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, 420 హామీలు ఇస్తున్నాం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ చేసినాయి, ఇవన్నీ చేస్తూనే ఉన్నాం, మా ముఖ్యమంత్రి చేస్తూనే ఉన్నాడు, ఎందుకు తిడుతున్నారు మా ముఖ్యమంత్రిని అని చెప్పి మీరు ఎందుకు అంటలేరు? ఇది రేవంత్ అన్న బాధ. రేవంత్ అన్న బాధ ఒకటి, నన్ను తిడితే వీళ్ళు ఎందుకు రెస్పాన్స్ ఇస్తలేరు, వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అనేది రేవంత్ అన్నకు అర్థమైతలేదు. అందుకే ఎమ్మెల్యేలకు మంత్రులకు అన్న రిక్వెస్ట్ చేసిండు, బతలాడుకున్నాడు, మాట్లాడురు అని చెప్పి. అంతే తప్ప వార్నింగ్ ఇచ్చిండ్రు, మొత్తం రేవంత్ రెడ్డి యుద్ధం చేసిండు, మంత్రులను కడిగి పారేసిండు, ఎమ్మెల్యేల పైన కోప్పడ్డాడు. ఇదంతా ఉత్తదే, ఇదంతా ఉత్తదే. ఏది ఏమంటారు కదా, పిల్లి శాపనార్థాలకు ఉట్టి ఏదో కింద పడదని అంటారు కదా, ఇది అట్లుంటుంది అన్నట్టు కథ. ఏదో రేవంత్ అన్న యుద్ధం చేసేటట్టు ఇట్లా మొత్తం మీరు నా గురించి మాట్లాడాలి లేకపోతే ఏంది అన్నట్టు ఇదో పెద్ద కథ ఉంటుంది. కానీ ఉత్తది రియాలిటీ మాత్రం రేవంత్ రెడ్డి బతలాడుకుంటాడు, ప్లీజ్ నా గురించి మాట్లాడు పుల్ల ఉంటుంది అన్నట్టు తప్ప ఏం కథ అని చెప్పాడు అన్న. ఇదంతా ఓపెన్ రియాలిటీ ఉంటుంది.